న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మీడియా ముసుగులో తనలాంటి తెలంగాణ లీడర్లను కించపరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కొందరు వ్యక్తుల కోసం ఏబిఎన్ రాధాకృష్ణ పని చేస్తున్నాడని, కానీ తన ప్రతిష్టను దెబ్బతీసేలా వార్తలు రాస్తే మర్యాద దక్కదని చెప్పారు. తాను తెలంగాణ కోసం కొట్లాడిన అసలైన కాంగ్రెస్ నాయకుడినని, ఇక్కడ ఆంధ్ర మీడియా సర్టిఫికేట్ తనకు అవసరం లేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తన గురించి వార్తలు రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని, తాను తలుచుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదని వార్నింగ్ ఇచ్చారు. ఏబిఎన్ లాంటి 100 ఛానళ్లు పెట్టే శక్తి తనకు ఉందని, ఆంధ్ర మీడియా ఛానళ్లపై ఆధారపడి రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. తన క్యారెక్టర్ దెబ్బతీసే కథనాలు మరోసారి ఏబిఎన్ లో రిపీట్ అయితే బాగుండదని రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడు ఏబిఎన్ ఛానల్ ఎవరు సపోర్ట్ చేస్తుంది? కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే జాగ్రత్తగా ఉంటే మంచిది, లేకపోతే మర్యాద దక్కదు. చూపించినాం అనుకో, ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు. మళ్ళీ కూడా చెప్తున్నా సోదర ఏబిఎన్ రాధాకృష్ణ గారికి చెప్పు, తెలంగాణలో నిజమైన ఉద్యమకారులు, నిజాయితీ పరులు ఎంతో మంది ఉన్నారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన ఎంతో మంది వ్యక్తులు ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు. అంత మాత్రాన నిజాయితీకి నిలుటద్దంలాగా ఉద్యమంలో పార్లమెంట్లో పోరాటం చేసి కొట్లాడిన వ్యక్తులం అసలైన కాంగ్రెస్ పార్టీ రక్తం మాది. మాలాంటి వ్యక్తులని కించపరిచే విధంగా, మాలాంటి వ్యక్తులను మా క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా కథనాలు వస్తే మాత్రం బాగుండదు అని చెప్పి హెచ్చరిస్తున్నారు. మీడియాని నేను మీడియా అంటే నాకు గౌరవం ఉంది, జర్నలిస్టులు అంటే గౌరవం ఉంది, కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకుల్ని కించపరిచే విధంగా, మా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఏదైనా ఆంధ్ర మీడియా ఛానళ్ళు వాళ్ళ మీడియా ముసుగులో మమ్మల్ని బలహీనపరిచే విధంగా ప్రయత్నం చేస్తే మాత్రం మంచిది కాదు అని ఎవరికి చెప్తున్నా అంటే, ఎవరైతే చేస్తారో అందరికి చెప్పట్లేదు, అందరు మీడియా వాళ్ళు చెడ్డ వాళ్ళు అంటలేను, కానీ ఎవరెవరు చేస్తుండ్రు, కొందరు వ్యక్తుల గురించి పనిచేస్తారు వాళ్ళు, కొందరు వ్యక్తిని బలంగా తయారు చేసేందుకు నిజాయితీ పరులైన నాలాంటి వ్యక్తులను కూడా బలహీనపరిచే విధంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని మన ఏబిఎన్ ఛానల్ స్టోరీ చూసిన తర్వాత నాకు అర్థమైంది. అందుకని చెప్తున్నా, చాలా కేర్ఫుల్గా ఉండండి. అలాంటి ఛానళ్ళు మాకు కావాలంటే 100 ఛానల్ పెట్టగలిగే శక్తి మాకుంది. ఏబిఎన్ కాదు, ఏబిఎన్ లాంటి ఛానళ్ళు, ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లు కావాలంటే 100 పెడతాం. మేమే వాళ్ళ మీద డిపెండెంట్ లేవు. తెలంగాణ కొట్లాడి సాధించుకున్నాం. ఇంకా ఆంధ్ర మీడియా మీద డిపెండ్ అయ్యి తెలంగాణ రాజకీయ నాయకులు ఎవరు పనిచేయట్లేదు. మాకు మీ సర్టిఫికేట్, మాకు మీ ఆంధ్ర మీడియా ఛానల్ మాకు సర్టిఫికేట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యమం చేసి ఉద్యమం ఉన్న వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే బాగుండదని చెప్తున్నా. తెలంగాణ కోసం కొట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా నేను కూడా కొట్లాడినా. ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేసింది ఎవరు? పార్లమెంట్లో కొట్లాడింది ఎవరు? ఇప్పుడు ఏబిఎన్ ఛానల్ ఎవరు సపోర్ట్ చేస్తుంది?